వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలంగాణకు సంబంధించి మనకు పీజీ చేయాలనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు, వీళ్ళకైతే మనకు ఈ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిండ్రు, షెడ్యూల్ ఇచ్చిండ్రు. సో ఈ వీడియోలో నేను మీకు మొత్తం ఆ డేట్స్, ఆ షెడ్యూల్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా పీజీ దాని ఇతరత్ర వివరాలు కూడా చెప్తాను. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, శాతవాహన, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీ, వీరనారి, చాకలైలమ్మ మహిళా యూనివర్సిటీ, ఇవన్నీ కూడా మనకి ప్రముఖ యూనివర్సిటీస్ ఉన్నాయి. వీటిలో పీజీ, ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ ఇలాంటి కోర్సెస్ మీరు చేయాలనుకుంటే ఈ ఎంట్రన్స్ ద్వారానే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. దీన్నే మనము కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ అని పేర్కొంటున్నాం. సో దీనికి సంబంధించి మనకు ఈసారి కాకతీయ యూనివర్సిటీ ఈ ఎంట్రన్స్ను కండక్ట్ చేస్తుంది. నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. షెడ్యూల్ చూద్దాం ఒకసారి. నోటిఫికేషన్ అనేది మనకు 15th May 2026 నోటిఫికేషన్ టీజీ సిపి గెట్ 2026 అనేది మనకు 15 May 2026 ఈ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ డేట్ అయితే ఇచ్చారు. కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ వచ్చేసి మనకు 15th May నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఫీజు వచ్చేసి విత్ ఫీ 800 పర్ ఓసీ బీసీ, 600 పర్ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి పిహెచ్. అడిషనల్ సబ్జెక్ట్ ఇంకా ఎక్స్ట్రా ఒక సబ్జెక్టు రాయాలనుకుంటే 450 రూపీస్, అంటే మీరు 2 సబ్జెక్టులు కూడా రాసుకోవచ్చు. సో ఇది మనకు ఫీ స్ట్రక్చరు. ఈ ఫీ అనేది మనకి ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు 15th నుంచే, అంటే ఏ రోజైతే నోటిఫికేషన్ వస్తుందో ఆ రోజు నుంచే మనకి ఇస్తారు. మనకు క్లియర్ షెడ్యూల్ అయితే నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి మనకి 10th June వరకు అయితే ఈ లాస్ట్ డేట్ అనేది ఉంది. మీరు 10th June లోపు దీనికోసం ఈ సిఫి గెట్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ 500 తోటి, అంటే వితౌట్ లేట్ ఫీ 10th June, విత్ 500 లేట్ ఫీ 14th June 2026 వరకు 500 లేట్ ఫీ తోటి మీకు అవకాశం ఉంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ 2000 రూపీస్ తోటి మీరు 18th June వరకు అయితే 2000 రూపాయల ఫైన్ తోటి పేమెంట్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా కరెక్షన్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డాటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్, మీరు ఏదైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మీ ఆన్లైన్ అప్లికేషన్లో దానికి మీకు 3 days టైం ఇచ్చారు. 16, 17, 18 4 days టైం ఇచ్చారు. 16 to 19th June మధ్యలో మీరు ఏమైనా మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్, క్యాస్ట్ అట్లాంటివి ఏమైనా ఉంటే అప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి ఈ డేట్స్. ఇక ఫైనలైజేషన్ ఆఫ్ టెస్ట్ సెంటర్స్ 24th June మనకి ఆ టెస్ట్ సెంటర్స్ ఎక్కడెక్కడ అనేవి ఫైనల్ అవుతాయి. జనరేషన్ అండ్ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకి 28th June నుంచి మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ప్రపోజ్డ్ డేట్ టైమ్ ఆఫ్ టీజీ సిపిగెట్ 2026 ఎగ్జామినేషన్ త్రూ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్ ఓన్లీ. ఇది ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుందండి. ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై అని అంటున్నారు. కొంచెం అటు ఇటు అయినా కూడా మీకు ప్రెస్లో ఇస్తారు, మీకు సమాచారం అయితే వస్తుంది ఎప్పుడు కరెక్ట్గా డేట్స్ అనేవి. ఇంకా ప్రిలిమినరీ కీ ఎప్పుడు ఇస్తారంటే మనకు 17th July, అంటే మొత్తం మీద జూలై లోపు ఈ ఎగ్జామ్స్ మొత్తం కండక్ట్ చేసేసి మనకి ఫస్ట్ వీక్ జూలైలో ఎగ్జామ్స్ పెట్టేసి 17th July లోపు మీకు కీ ఇచ్చేయడం అనేది జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ, దాని మీద ఏమైనా మీకు ఆబ్జెక్షన్స్ ఉంటే 200 ఫర్ ఆబ్జెక్షన్ విల్ బి collected from the applicant only, and if the objection is found genuine the collected fee will be refunded within 7 working days. అంటే మీకు క్వశ్చన్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంది, కీ మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒక 200 రూపీస్, ఒక ఆబ్జెక్షన్కి 200 రూపీస్ పేమెంట్ చేసి మీరైతే పంపాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ జెన్యూన్ కనుక ఉంటే మీకు 200 రూపీస్ రిటర్న్ కూడా ఇచ్చేస్తామని చెప్తున్నారు. అది కరెక్టే, మీరు పంపింది కరెక్టే, ప్రాబ్లం ఉంది కీలో అంటే మీ డబ్బులు మీకైతే వచ్చేస్తాయి. ఇక డిక్లరేషన్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసి మనకి విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ అన్నాడు, అంటే ఎప్పుడు అనేది తర్వాత ఇస్తామని చెప్తున్నారు ఎంట్రన్స్ రిజల్ట్. సో ఇది మనకి కంప్లీట్ షెడ్యూల్ May 13th రిలీజ్ చేయడం జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్ May 15th రిలీజ్ అవుతుంది. సో పీజీ చేయడం వల్ల మీరు భవిష్యత్తులో మరి పీజీ ద్వారా పిహెచ్డి, నెట్, రీసెర్చ్ లాంటి యాక్టివిటీస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి యూనివర్సిటీస్లో మీరు పీజీకి వెళ్ళడం ద్వారా అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, రీసెర్చ్ ఓరియంటెడ్ బోధన కావచ్చు, అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. లైబ్రరీస్ అందుబాటులోకి ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా మీకు దొరుకుతుంది అక్కడ. సో ఇలాంటి అవకాశాలు ఉన్నందువల్ల మరి ప్రతి వాళ్ళైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎనీ డౌట్స్ మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. డెఫినెట్గా ఐ విల్ రెస్పాండ్.